ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య ధ్యాన నిమిత్తమై యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 22వ వచనంలో భక్తుడు అక్కడ సంఘానికి చక్కటి మాటలు రాశాడు. ఏమనంటే, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని మాటలు మనం గైకొనే వారిగా ఉండాలి. దేవునికి ఇష్టమైన క్రియలు మనం చేయాలి అని అంటే, దేవునికి ఇష్టమైన పనులు మనం చేయగలిగిన ఆత్మీయుల బిడ్డలుగా మనం ఉండాలి అని అంటే, దేవునికి ఇష్టమైన క్రియలు పనులే చేస్తూ ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలి అని అంటే, మన జీవితంలో మొదటిగా ఉండవలసింది ఏమిటి అని అంటే, ఆయన మాటలు లేదా ఆజ్ఞలు మనం గైకొనే వారిగా ఉండాలి. అంటే ఆయన ఏం చేయమంటున్నాడు, వేటిని చేయొద్దు అంటున్నాడు అనేది మనం గుర్తించి వాటిని నేర్చుకుని వాటి ప్రకారముగా మనం జీవించే వారమైతే మనం ఆయనకి ఇష్టలుగా ఉంటాం. ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు ఆయన నామములో మనం ఏది అడిగినా అది ఆయన ద్వారా మనకి అనుగ్రహించబడుతుంది అని యోహాను భక్తుడు మనతో మాట్లాడుతూ మనకి తెలియపరుస్తూ ఉన్న వాక్యాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. మరి ఎవరు ఇష్టలు, ఆయనకి ఎవరు ఇష్టలు అసలు అని అంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉంటుంది, విశ్వాసము లేకుండా ఆయనకి ఎవరు ఇష్టలై ఉండుట అసాధ్యము అని. అంటే మనలో విశ్వాసము పరిపూర్ణంగా కలిగి ఉంటేనే దేవునికి ఇష్టలైన వారిగా మనం ఉంటాం. విశ్వాసం కలిగిన వాడు దేవుడు ఉన్నాడనియు తాను అడిగిన దానికి ప్రతిఫలం దయచేసేవాడని కూడా మనం తప్పకుండా నమ్మాలి. హెబ్రీ పత్రిక 11:6లో అది కూడా రాయబడి ఉంది. తప్పకుండా నమ్మాలి. ఆ విశ్వాసం మనకు ఉన్నప్పుడే మనం ఆయనకి ఇష్టలుగా ఉండగలుగుతాం. చాలామంది విశ్వాసం ఉంది, కానీ విశ్వాసము క్రియలు కలిగినదై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. క్రియలు లేని విశ్వాసము మృతము అని హెబ్రీ పత్రికలోనే రాయబడి ఉంది. కనుక క్రియలు కలిగిన విశ్వాసము కలిగిన వారమై ఉంటేనే మన జీవితంలో దేవునికి మనం ఇష్టలుగా ఉండగలుగుతాం, ఇష్టమైన వారిగా ఉండగలుగుతాం. ఆయన దగ్గర ఏది అడిగినా అది మనం పొందుకోగలుగుతాం. మరి విశ్వాసము లేని వారు ఎలా ఉంటారు? ఒకసారి కీర్తనల గ్రంథము 78వ కీర్తనల గ్రంథము 78వ కీర్తన 19వ వచనాన్ని చూస్తే, ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల గురించి ఇది రాయబడిందండి. ఇశ్రాయేలీయులు ఈ అరణ్యములో దేవుడు మనకి ఆహారాన్ని సిద్ధపరచగలరా అని దేవుని పైన వాళ్ళు సనుగుకునేవారిగా ఉన్నారు అని రాయబడింది. ఏమంటే అంతకుముందు వాళ్ళు అనేకమైన క్రియలు చూశారు. దేవుడు వారి జీవితంలో చేసిన ఎన్నో రకాల క్రియలు ఆ 78వ కీర్తనలోనే మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో రకమైన క్రియలు, ఎన్నో అనుభవించారు దేవుని దగ్గర నుంచి వాళ్ళు, ఎన్నో పొందుకున్నారు. కానీ వాటన్నిటినీ ఇప్పుడు మర్చిపోయి అవిశ్వాసంలో ఏమంటున్నారో తెలుసా? ఈ అరణ్యములో దేవుడు మాకు ఆహారమును సిద్ధపరచగలడా, భోజనము సిద్ధపరచగలడా అని దేవునికి విరోధముగా, వ్యతిరేకముగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నట్లు అక్కడ రాయబడి ఉంది. రెండవ మాట ఏమనుకుంటారంటే 22వ వచనంలో ఉంటుంది, వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ప్రైజ్ ది లార్డ్.
ఏమండి, వాళ్ళు ఎంతో వేదన పడుతూ ఉన్నారు కదా, ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా, ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నారు కదా. ఆ బాధలను తాళలేక వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొర విని, అయ్యో నా ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎంత బాధపడుతూ ఉన్నారని చెప్పి వాళ్ళ పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నేను వాళ్ళని నడిపించాలి, వాళ్ళని అక్కడ బ్రతికించేటట్లుగా, వాళ్ళు బ్రతికేటట్లుగా నేను చేయాలి అని దేవుడు వారిని విడిపించటానికి, ఒక గొప్ప రక్షణ వాళ్ళకి దయచేయటానికి, ఆ శ్రమలలో నుంచి, ఆ ఇబ్బందుల్లో నుంచి, ఆ ఇరుకుల్లో నుంచి, ఆ వేదనలో నుంచి తప్పించి ఒక గొప్ప రక్షణ ఇచ్చి సంతోషము ఆనందము కలిగిన జీవితాన్ని వాళ్ళు అనుభవించేటట్లుగా, సమృద్ధి కలిగి జీవించేటట్లుగా పాలు తేనెలు కలిగిన ప్రదేశములో వారిని నివసింపచేయాలని దేవుడు కోరుకున్నాడండి. కోరుకునే కదా మోషే ద్వారా వారిని విడిపించి బయటకు తీసుకుని వచ్చి నడిపిస్తూ వచ్చాడు. నడిపిస్తూ వచ్చే ఆ దారిలో ఎన్నో క్రియలు, మన్నాను భుజించారు, బండ నుంచి నీళ్లు వస్తే శ్రేష్టమైన నీటిని వాళ్ళు త్రాగారు. రాయబడింది, వారి చెప్పులు కూడా ఎక్కడ తెగిపోలేదు, వస్త్రములు ఎక్కడా పాతగిల్లలేదు అని రాయబడింది. ఎంత సహాయాన్ని, ఎంత మేలుని దేవుడు వారికి చేశాడు. మాంసం కావాలని అయినప్పుడు మాంసాన్ని ఇచ్చాడు, ఏది కావాలంటే అది ఇస్తూ వచ్చాడు. ఎర్ర సముద్రం పాయలుగా చేసి దేవుడు నడిపించాడు. ఇవన్నీ వారు చూడలేదా? చూసినయే. కానీ ఈ అరణ్యములో మాకు ఆహారమును ఆయన భోజనము సిద్ధపరచగలడా అని ఆయనకు విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. రెండో మాటలో వాళ్ళు రక్షణ యందు నమ్మిక ఉంచకుండా విశ్వాసమును అస్సలు మర్చిపోయారు, అవిశ్వాసులుగా మార్చబడిపోయారు. ఇది అవిశ్వాసులలో ఉండే లక్షణం ఏంటంటే, దేవుడు పరిపూర్ణమైన రక్షణను వాళ్ళు నమ్మలేరు. శ్రేష్టమైన కాపుదల్లో ఉంటూ కూడా, చక్కటి ఆరోగ్యం ఉన్న, ఇది నా భోజనం, నేను తినే ఆహారం వల్ల నాకు కలిగిన ఆరోగ్యం, లేదా నేను తీసుకున్న ప్రొటెక్షన్ వల్ల నాకు కలుగుతున్న రక్షణ అనుకుంటారు తప్ప, ఇది దేవుడే నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అనేది వాళ్ళు మర్చిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈరోజు నువ్వు ఆ గుంపులో ఉన్నావా? ఒకవేళ ఆ గుంపులో ఉంటే నిన్ను నీవు పరిశీలన చేసుకోవటానికి ఇష్టపడు. దేవుని దగ్గర నిన్ను నీవు పరిశోధించుకోవడానికి ఇష్టపడు. నీ జీవితంలో వేదనలలో, బాధలలో, ఎన్నో ఇక్కట్లలో దేవుడు ఎన్నిసార్లు నిన్ను తప్పించి ఉంటాడు, ఎన్నిసార్లు వాటి నుంచి నిన్ను దాటవేసి క్షేమమైన స్థితిని అనుగ్రహించి ఉంటాడో ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకోగలిగితే, నిన్ను నువ్వు వెనుదిరిగి చూసుకోగలిగితే, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు చేసిన క్రియలు నీ జీవితంలో కనబడతాయి. కానీ నువ్వు ఒక అవిశ్వాసి వలె నువ్వు ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. మరి విశ్వాసులు ఎలా ఉంటారు? విశ్వాసులు ఎలా ఉంటారు? రోమీలకు రాసిన పత్రిక, రోమా పత్రిక 4వ అధ్యాయము, రోమా పత్రిక 4వ అధ్యాయము 19 నుంచి 21వ వచనం వరకు మనం చూస్తే, అక్కడ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గురించి రాయబడి ఉంది. ఏమనో తెలుసా? అబ్రహాముకు సంతానం కావాలని దేవుడు అడిగితే దేవుడు ఇస్తానని చెప్పాడు. కానీ వృద్ధాప్యంలోకి వచ్చేశారు, భార్యాభర్తలు ఇరువురు వృద్ధాప్యంలోకి వచ్చేశారు. ఇక లోక సంబంధంగా లేదా శరీర సంబంధంగా ఎక్కడ వారికి సంతానము కలిగే అవకాశము లేదు అని రూఢి చేయబడిపోయింది. శరీర సంబంధంగా, లోక సంబంధంగా అది జరిగే క్రియ కాదు అని రూఢీపరచబడిపోయింది. అంటే అలా నిక్కచ్చిగా నమ్మాల్సిన స్థితికి వచ్చేసారు వాళ్ళు. ఆ సమయములో కూడా అబ్రహాం అంటాడు, వాగ్దానము ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు గనక ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని తన విశ్వాసమును ఎక్కడ సన్నగలనీయక విశ్వాసములో బలము పొందెను అని రాయబడి ఉంటుంది.
మరి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో విశ్వాసము అనేది ఎలా ఉండాలి అని అంటే, లోకములో ఇది జరగదు అని చెప్పినది, లేదా లోకములో ఇది అవ్వదు అని చెప్పినది, లేదంటే ఇక నువ్వు దీనిని పొందటం అసాధ్యము అని చెప్పిన దానిని, లేదు నా దేవుని ద్వారా నేను దీన్ని పొందగలను, నా దేవుడు దీన్ని నాకు ఇవ్వగలడు అనేదే నిజమైన విశ్వాసము. అలాంటి విశ్వాసము కలిగిన వారే దేవునికి ఇష్టలు. మరి అలాంటి విశ్వాసం కలిగిన వారు దేవునికి ఇష్టలు గనక దేవుడు వాళ్ళని అడిగింది ఇవ్వడా? మరి అబ్రహాముకు 100 ఏళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి, అప్పటి వరకు సంతానం లేదు, కానీ విశ్వాసములో స్థిరంగా ఉన్నాడు. అబ్రహాం ఎక్కడ సన్నగిలిపోలేదు, జారిపోలేదు, పడిపోలేదు, అయ్యో ఇక దేవుడు నాకు చేస్తాడో లేదో అని సనగలేదు. ఎక్కడ దేవుడు ఇది నాకు ఇక చెయ్యగలడా, ఆయనకి ఇది సాధ్యమవుతుందా అని ఎక్కడ మాట్లాడినట్లుగా మనం చూడం. కనుకనే ఆ విశ్వాసముతో అబ్రహాము ఉన్నాడు గనకే లోకమంతా అసాధ్యము అని చెప్పిన సమయంలో దేవుడు అబ్రహాముకి వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుని ఇచ్చాడు. 100 ఏళ్ల వయసులో ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో కూడా ఏవైనా కొదువుగా ఉండి ఇక నేను పొందలేను అని నువ్వు అనుకుంటున్నావేమో, ఇక ఇది నేను సాధించలేను అని నువ్వు అనుకుంటున్నావేమో, ఇక ఇది నాతోటి కాదు, ఇక ఎవరు దీన్ని నాకు చెయ్యరు అని నువ్వు అనుకుంటున్నావేమో, ఈరోజు దేవుడు అంటున్నాడు నీతో, నువ్వు విశ్వాసములో పడిపోకుండా గనక ఉంటే, అక్షర సంబంధమైన ఇశ్రాయేలీల వలె నీవు ఆయన్ని విరోధముగా మాట్లాడకుండా, విశ్వాసములో జారిపోకుండా నువ్వు ఉండగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయటానికి, అబ్రహాముకు చేసినట్లుగా నీకు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రెండవది, ఎవరు దేవునికి ఇష్టలు? సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనంలో రాయబడి ఉంటుంది, యథార్థవంతులు, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. నా జీవితంలో యథార్థమైన భక్తిని మనం కలిగి ఉంటే, యథార్థమైన భక్తిని మనం చేస్తూ ఉంటే, యథార్థమైన ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉంటే, యథార్థమైన భక్తి మార్గములో మనం నడుస్తూ ఉంటే, వారు దేవునికి ఇష్టలు అని దేవుడు చెప్తున్నాడు. యోబుని చూడండి, యోబు గురించి దేవుడు చెప్పాడు ఏమని? భూలోకములో నా సేవకుని వంటి యథార్థవంతుడు, న్యాయవంతుడు ఎవ్వరూ లేరు. ఎంత గొప్ప సాక్ష్యం దేవుడు చెప్పాడు. మరి ఒకవేళ ఈరోజు దేవుడు నీ గురించి నా గురించి చెప్పాలంటే, ఒకవేళ నీ గురించి నా గురించి దేవుడు మాట్లాడాలి అని అంటే ఏమని చెప్తాడు, ఏమని చెప్పగలడు? ప్రశ్న. మనం ఆలోచించుకోవాలి, మనం పరిశీలించుకోవాలి. ఎందుకు యోబుని దేవుడు అంత యథార్థవంతుడు, న్యాయవంతుడు అన్నాడు అని అంటే, పై వచనంలో రాయబడి ఉంటుంది, 5వ వచనంలో, మొదటి అధ్యాయంలో, విందు దినములు పూర్తి అయిన తరువాత ప్రతి దినము నిత్యము తన కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, అందరి కొరకు బలులు అర్పిస్తూ వచ్చాడు అని రాయబడి ఉంది. అంటే యథార్థమైన భక్తిని చేస్తా ఉన్నాడు. భక్తిలో యథార్థత ఉంది. నడిచే మార్గము న్యాయంగా నడుస్తూ వచ్చాడు. మరి మన జీవితంలో మనము భక్తి చేస్తున్నాం, దేవుని సన్నిధికి వెళుతున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం. ఎలా? నువ్వు కీర్తిస్తూ ఉన్నప్పుడు యథార్థముగా హృదయముతో ఆయన్ని కీర్తించగలుగుతున్నావా? ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు యథార్థముగా ఆత్మతో ఆరాధన చేస్తూ ఉన్నామా?
యోహాను సువార్తలో అదే రాస్తాడు కదా. నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో యథార్థముగా నన్ను ఆరాధించాలి. సత్యముతో ఆరాధించాలి, అది యథార్థత. మరి మనం ఎలా ఆరాధిస్తూ ఉన్నాం ఆయన్ని? ఆత్మతోనూ సత్యముతోనే ఆయన ఆరాధించే భక్తిని మనం చేయగలుగుతున్నామా? యోబు వలె. యోబు భార్య అంటది, శ్రమ కలిగింది, వేదన కలిగింది, ఇబ్బంది కలిగింది, ఆశీర్వాదం అంతా వారిని విడిచిపోయింది. అప్పుడు అంటది, నీ యథార్థతను విడిచి దేవుణ్ణి దూషించి నువ్వు చనిపో అని చెప్పుద్ది. అప్పుడు యోబు భక్తుడు ఏమంటాడు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడక, ఆశీర్వాదమును మేలును అనుభవించటానికి మనం అర్హులమే కానీ శ్రమను అనుభవించటానికి ఇష్టపడవద్దా? మనం అర్హులం కాదా అని భార్యతో మాట్లాడతాడు. మరి ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నా జీవితంలో చిన్న శ్రమ కలిగితే, చిన్న వేదన కలిగితే, చిన్న ఇబ్బందులు కలిగితే, ఒకవేళ యథార్థమైన భక్తిని విడిచి అటు ఇటు పరిగెత్తే అనుభవంలో మనం భక్తిని కొనసాగిస్తూ ఉన్నామా? లేక ఇబ్బంది వచ్చింది, దీని వెనక దేవుడు నా కొరకు ఏదో దాచి ఉంచాడు అనే ఆత్మీయ యథార్థతతో ఆయన్ని ఆరాధించేవారిగానే, వెంబడించేవారిగానే, మనం కీర్తించేవారిగానే, నడిచేవారిగానే ఆయనతో మనం ఉంటూ ఉన్నామా? మరి ఎలాంటి అనుభవాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళేవారిగా ఉంటున్నాం? యోబు గ్రంథంలోనే 27వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు యోబు, మరణము వరకు నా యథార్థతను నేను విడిచిపెట్టను. అంటే ఏదో ఆశీర్వాదం ఉన్నప్పుడు యథార్థమైన భక్తి కాదు, లేదా మేలు చేరిగినప్పుడు యథార్థమైన భక్తి కాదు, లేదా అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు యథార్థమైన భక్తిని కాదు. కీడు జరిగిన, లేదా వేదన కలిగిన, లేదా ఇబ్బంది కలిగిన వాటన్నిటిలో కూడా నేను దేవుని పిలుపు వినే వరకు, దేవుడు నన్ను పిలిచే వరకు, మరణమును నేను పొందుకునే వరకు నా యథార్థతని ఏ స్థితిలోనైనా సరే నేను విడిచిపెట్టను అని యోబు భక్తుడు ఎంత గొప్ప తీర్మానంతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి నా ఆత్మీయ అనుభవాలలో నిజంగా శ్రమ కలిగినప్పుడే, లేదా అనారోగ్యం కలిగినప్పుడు, లేదా ఆర్థిక ఇబ్బంది కలిగినప్పుడు, లేదా ఎవరితో ఒకరి చేత ఒక నిందో లేదా అవమానమో కలిగినప్పుడు, ప్రభువా ఇది నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు అని యోబు భక్తుని వలె మనం చెప్పగలుగుతున్నామా? అయ్యా, దీని వెనక నువ్వు నాకు కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో శ్రేష్టమైనది ఉంటుంది గనక నా యథార్థతను నేను విడిచిపెట్టక, దీనివైపు చూడక, కలగబోయే ఆ మేలు లేదా ఆశీర్వాదం వైపు చూస్తూ నేను ముందుకు సాగుతాను అని యోబులాగా మనం ముందుకి నడిచే ఆత్మీయ అనుభవములోనే మనం ఉన్నామా? యథార్థమైన జీవితం మనలో ఉంటే మనకి ఏం కలుగుతుందంటే, యోబు గ్రంథము 8వ అధ్యాయము, యోబు గ్రంథము 8వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూస్తే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు అది మహాభివృద్ధి పొందుదువు. నీవు మహా అభివృద్ధి పొందుదువు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసారా, ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా మనం యథార్థమైన భక్తిని, యథార్థమైన మార్గమును విడిచిపెట్టక గనక, దానిలోనే మనం కొనసాగే వారిగా ఉంటే, దానిలోనే నడిచేవారిగా గనక మనం ఉంటే,
దేవుడు అంటున్నాడు, నీ నడిచిన నీ నీతిని బట్టి, నువ్వు నడుస్తున్న యథార్థతను బట్టి నీ నివాస స్థలాన్ని ఆయన వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. నీవే కాదు, నీ నివాస స్థలం అంటే నీ కుటుంబం అంతా, నీ గృహంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా ఆయన వృద్ధి చేస్తాడు, విడిచిపెట్టడు, అభివృద్ధి పరుస్తాడు. ఆ తర్వాత రాయబడిన మాట, మొదట నీ స్థితి ఒకవేళ అభివృద్ధిలో కొంచెముగా ఉండి ఉండొచ్చేమో, కానీ యథార్థమైన స్థితిలో నువ్వు భక్తి చేస్తూ, యథార్థమైన మార్గములో నీవు ఆయన్ని ఆరాధిస్తూ నడుస్తూ ఏ స్థితిలో ఉన్నా నీ యథార్థతను విడిచిపెట్టక నీవు ఆయన్ని వెంబడిస్తూ ఉన్నావు గనక అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మొదట నీ స్థితి ఒకవేళ అభివృద్ధిలో కొంచెముగా ఉండి ఉండొచ్చు, నీ కుటుంబ స్థితి, నీ నివాస స్థల స్థితి. ఇప్పుడు దాన్ని ఆయన ఏం చేస్తాడంటే మహా అభివృద్ధిగా మారుస్తాడంట. హల్లెలూయా. మహా అభివృద్ధిగా మారుస్తాడు. యోబు జీవితంలో చూడండి, అదే కదా జరిగింది. మొదట కొంచెం అభివృద్ధిలో ఉన్నాడు, ఆశీర్వాదంలో ఉన్నాడు, సమృద్ధిలోనే ఉన్నాడు. కానీ మరణము వరకు నా యథార్థతను నేను విడవను అని తాను ఉన్న స్థితిలో యథార్థమైన భక్తిని విడవక, యథార్థమైన మార్గాన్ని విడవక, న్యాయమైన మార్గములో ఎలా ముందుకు సాగాడో అది చూచిన దేవుడు తర్వాత యోబుకి మహా అభివృద్ధినే కలుగ చేశాడు. ఇంతకు ముందు ఉన్నదానికంటే రెండంతలుగా ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా. మరి నీ జీవితంలో కూడా అలాంటి మహా అభివృద్ధిని నువ్వు పొందాలి అని అంటే దేవుని బిడ్డ, లేదా ఈ వాక్యము వింటున్న ప్రజలారా, మీరు యథార్థమైన భక్తిని నీవు ఏ స్థితిలో ఉన్నా సరే విడిచిపెట్టకుండా, వదిలిపెట్టకుండా ఒక తీర్మానంతో నా మరణము వరకు నేను ఈ యథార్థమైన భక్తిని, ఈ యథార్థమైన మార్గాన్ని, ఈ యథార్థంగా దేవుణ్ణి వెంబడించే విధానాన్ని విడిచిపెట్టను అని నీవు తీర్మానం కలిగి గనక ముందుకు సాగగలిగితే నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప మహాభివృద్ధిని కలగజేయబోతూ ఉన్నాడు. మూడవదిగా కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంటుంది, భక్తులు శ్రేష్ఠులు, వారే దేవునికి ఇష్టులు. అంటే శ్రేష్టమైన భక్తి కలిగిన వారు దేవునికి ఇష్టులు అని అక్కడ రాయబడుతూ ఉంది. ఎవరు శ్రేష్టమైన భక్తి కలిగిన వారు? శ్రేష్టమైన భక్తి ఎలా కనబడద్ది? శ్రేష్టమైన భక్తి నీలో నుంచి బయటికి ఎలా కనబడుతుంది అని అంటే, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22వ వాక్యంలో 27వ వాక్యంలో ఆ మాట వ్రాయబడి ఉంది. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుచు ఉండుట. 2, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైన భక్తి ఎలా కనబడుతుంది? శ్రేష్టమైన భక్తి ఎలా తెలియపరచబడుతుంది అని అంటే, యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 27వ వచనంలో రాయబడి ఉంటుంది. ఏమనంటే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమును అయిన భక్తి ఏదనగా, అంటే యథార్థమైనది. యథార్థమైన భక్తి పవిత్రంగా ఉంటుంది. యథార్థమైన భక్తి కళంకము లేనిదిగా ఉంటుంది, నిష్కళంకమైనదిగా ఉంటుంది. అది యథార్థమైన భక్తి. ఆ శ్రేష్టమైన ఆ భక్తి ఎలా కనపడద్దంటే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను
వాళ్ళ ఇబ్బందులలో మనం సహాయం చేసేవారిగా ఉన్నప్పుడు లేదా వారిని పరామర్శించినప్పుడు అది తెలియపరచబడద్ది. రెండవది ఎలా తెలియపరచబడద్ది అంటే ఈ లోకములో ఉన్న మాలిన్యము మనం అంటించుకోకుండా, అంటే లోక సంబంధమైన చెడు, లోక సంబంధమైన పాపము లేదా లోక సంబంధమైన క్రియలు మనలోనికి రాకుండా, ఆ చెడును మనం అంటించుకోకుండా, ఆ పాపాన్ని మనం అంటించుకోకుండా ఉంటే అది శ్రేష్టమైన భక్తి. అలా ఎప్పుడు కనపడద్ది భక్తి అంటే ఇకలోక సంబంధమైన మాలిన్యం మనం అంటకుండా మనం జీవించగలిగినప్పుడు ఈ శ్రేష్టమైన భక్తి మన జీవితంలో కనబడుతుంది. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో నివసిస్తున్న మనం పిల్లలు తల్లిదండ్రులు లేని వారిని, వెధవరాండ్లని పరామర్శించే మంచి గుణం మనలో ఉంటే మనలో ఉన్న శ్రేష్టమైన దేవుని భక్తిని మన బయటకు ప్రజలకు అది కనబరుస్తుంది. ఎందుకనంటే మనం ఎవరికైనా సహాయం చేశామనుకోండి, నేను చేశాను అని చెప్పుకోం. ఏమని చెప్పుకుంటాం మనం? దేవుని ప్రేమను బట్టి నేను ఇది చేస్తూ ఉన్నాను, దేవుడిచ్చిన దానిని బట్టి ఇది నేను చేస్తూ ఉన్నాను అని మనం చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటాం కనుకే మనలో ఉన్న శ్రేష్టమైన భక్తి మనకు కనబడుతుంది. అలాగే శ్రేష్టమైన భక్తి కలవారిని ఆయన విడువడు, ఎప్పటికీ విడిచిపెట్టడు అని, భక్తి పరులను ఆయన విడిచిపెట్టడు అని కీర్తనల గ్రంథం 37వ కీర్తనలో ఆ మాట రాయబడి ఉంటుంది. శ్రేష్టమైన భక్తి కలిగిన వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు, విడనాడడు, వదిలిపెట్టడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఆయనకి ఇష్టలుగా ఉండి ఆయన దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలంటే మనలో ఇష్టమైనవి, ఆయనకి ఇష్టమైనవి ఏవి ఉండాలి అని అంటే విశ్వాసము, క్రియలు కలిగిన విశ్వాసం మనలో ఉండాలి. రెండవది యథార్థమైన భక్తి మనలో ఉండాలి, యథార్థమైన ప్రవర్తన మనలో ఉండాలి. మూడవది శ్రేష్టమైన భక్తి మనలో ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడు దేవుడు మనని విడిచిపెట్టడు. మనకి ఏది కావాలంటే అది ఆయన నామములు అడిగినప్పుడు వారిని తప్పకుండా ఆయన మనకి దాన్ని దయచేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం నాయనా. ఇప్పటి వరకు కొన్ని విషయాలను మేము ధ్యానించుకున్నాం ప్రభువా. యోహాను భక్తుడు చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞలను అనుసరించుచు నడిచేవారు ఆయనకి ఇష్టలుగా ఉంటారని, ఆయనకి ఇష్టలైన వారు ఏది ఆయన నామములో అడిగినా అది వారు అనుగ్రహించబడుతుందని లేదా పొందుకుంటారని తెలియపరిచాడు. ప్రభువా, మేము ఇష్టలుగా ఉండాలి అని అంటే మాలో విశ్వాసము కలిగిన వారిగా ఉన్నప్పుడే మేము నీకు ఇష్టలుగా ఉంటాం. ఆ విశ్వాసము ఏదో నామకార్థముగా కాక క్రియలు కలిగిన విశ్వాసముగా ఉండాలి. అయ్యా, విశ్వాసము లేని వారైతే నిన్ను నిందిస్తారని లేదా నీతో నీకు విరోధముగా మాట్లాడతారు. దేవుడు మాకు ఇది చేయగలడా, దేవుడు మాకు ఇది అనుగ్రహించగలడా, ఇది సాధ్యమేనా అని తండ్రి వారికి ఇచ్చిన రక్షణను కూడా వారు మర్చిపోయి విశ్వాసములో బలహీనులుగా మార్చబడిపోయి విశ్వాస క్రియలను విడిచిపెట్టి వాళ్ళు ముందుకు సాగుతారు నాయన. అలాంటి అనుభవాలలో ఎవ్వరినీ ఉంచకుండా ప్రభువా, అబ్రహాము విశ్వాసములో ఎలా స్థిరపరచబడి జీవించబడి వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలిగాడో, పొందుకోగలిగాడో, ప్రతి బిడ్డ అలా విశ్వాసములో స్థిరపరచబడి తండ్రి వాగ్దానాన్ని పొందుకున్నట్లుగా సహాయం చేయండి. రెండవది, యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు తండ్రి వారి నివాసము తండ్రి అభివృద్ధి పరచబడుతుందని, వారు పూర్వపు స్థితి కొంచెముగా ఉన్న మహాభివృద్ధిని పొందుతారని యోబు గ్రంథములో మీరు మాకు చూపించారు నాయన. అయ్యా, మా యథార్థమైన ప్రవర్తన కలిగిన భక్తిని మేము చేసేటట్లుగా యోబు ఎలా మీ సన్నిధిలో నడిచాడో, ఎలా జీవించాడో, మరణము వరకు నా యథార్థతను నేను విడిచిపెట్టను అని చెప్పాడు. అలా మా జీవితాలలో కూడా
అయ్యా, ఇరుకులు, ఇబ్బందులు కలిగిన, వేదనలు కలిగిన, ఏది కలిగినా వాటిని చూచి నీ యథార్థతను విడిచిపెట్టకుండా దాని వెనక కలగబోయే శ్రేష్టమైన మహాభివృద్ధిని చూచి దానిని పొందుకోవాలనే ఆశ కలిగి ముందుకు నడిచే కృప యోబు వలె మాకు దయచేయండి. అయ్యా, మూడవదిగా శ్రేష్టమైన భక్తి గలవారు నీకు ఇష్టలని చెప్పావు నాయన. శ్రేష్టమైన భక్తిని మేము ఎలా కనపరచగలుగుతామంటే, అయ్యా, ఈ లోకములో తల్లిదండ్రులు లేని పిల్లలను, విధవరాండ్లను పరామర్శించటంలో శ్రేష్టమైన భక్తిని మేము కనపరచగలుగుతాం తండ్రి. అలాగే ఈ లోకములో ఉన్న మాలిన్యమును, పాప సంబంధమైన మరికిని, ముడ్డిని తండ్రి, మడ్డిని మేము అంటించుకోకుండా, వాటిలో కలిసి మేము జీవించకుండా ఉన్నప్పుడు మేము శ్రేష్టమైన భక్తి కలవాలిగా నీకు ఉంటాము కనుక, శ్రేష్టమైన భక్తి కలిగిన వారిని నువ్వెప్పుడూ విడిచిపెట్టనని, విడనాడనని మాట ఇచ్చిన దేవుడో గనక ప్రభువా, ఈ మాటలు, ఈ వాక్యమును విన్న ప్రతి బిడ్డ జీవితంలో, ప్రతి కుటుంబములో కూడా నీ చేత విడనాడబడిన వారిగా కాక వాగ్దానమును స్వతంత్రించుకుని మహా అభివృద్ధి ఆశీర్వాదము చేత నింపబడిన వారే యోబు వలె తండ్రి, విడనాడక నీకు కలిగి జీవించబడే నీ రెక్కల కృపాక్షేమాలలో, నీ రెక్కల నీడలో జీవించే కృప ప్రతి బిడ్డకి అనుగ్రహించి మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. నా పేరు పాస్టర్ సాల్మన్, జీసస్ షాలోమ్ ఫెయిత్ మినిస్ట్రీస్, ఫిరోజుగూడలో గత 2 సంవత్సరముల నుంచి దేవుని నామాన్ని ఘనపరుస్తూ అనేక మంది ప్రజలు ఆశీర్వదించబడటానికి ఘనముగా జరుగుతూ వస్తూ ఉంది. కనుక మీరందరూ దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆశీర్వాదం పొందాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాం. అలాగే మీ అనుదిన ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకుని మీ సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపి మీరు ఆశీర్వదించబడాలని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆరాధన జరిగే సమయం సాయంత్రం 5:30 నుంచి మొదలవుతుంది. స్థలము బోయినపల్లి వెళ్ళే దారిలో ఫిరోజుగూడ బస్ స్టాప్లో దిగి లోపల రిథమ్ డ్యాన్స్ స్కూల్ అని ఉంది, దాని ఎదురుగా ఉన్న రోడ్లో ఈ చర్చి ఉంది. కనుక అందరూ రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎవరైనా సంప్రదించవాలంటే 9303034588 నెంబర్ నందు సంప్రదించగలరు. అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.